తండ్రి ఈ సమయం బట్టి ఎంతో వందనాలు తండ్రి. ఈ చక్కని క్రిస్టియన్ పీస్ మేకర్స్ వేదిక బట్టి ఎంతో వందనాలు తండ్రి. ఎంతో కృషితో, ఎంతో దూర దర్శనంతో ఇద్దరు బిషప్లు తండ్రి, సింగం గారు, భాస్కర్ గారు ఈ వేదికని స్థాపించటమే కాదు, ఎంతో కృషితో దాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారు. దాన్ని బట్టి తండ్రి సార్వత్రిక సంఘం మేలు పొందుతుంది. అందరం కూడా దాంట్లో పాల్గొని మేలు పొందుతున్నాం తండ్రి. అనేక విజ్ఞాపన ప్రార్థన అంశంల కొరకు మేము ప్రార్థన చేశాం. అన్ని కూడా మీ కృపా సింహాసనం చేరి ఉన్నాయని మేము విశ్వసిస్తున్నాం. ఇప్పుడు మేము వాక్యం ధ్యానిస్తుండగా మా ప్రతి మాట, ఆలోచన, క్రియ మీ మనసుకి సంతోషము, మీ పేరుకి మహిమ కలిగేటట్లు మీ కృప చూపించండి. ఈ విన్నపంలో మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన వేడుకుంటున్నాం. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అయితే ఎప్పుడు నేను మీతో పంచుకునే ఒక సత్యము మరి గుర్తు చేసి ముందుకు వెళ్తున్నాను. దేవుడు మనకు అప్పచెప్పిన అన్నిటికంటే ప్రాముఖ్యమైన పరిచర్య ఏంటంటే ఆయనను ఆరాధించే పరిచర్య. వేరే పరిచర్యలు కూడా ఉన్నాయి. సువార్త బోధించే పరిచర్య, ఆత్మని రక్షించే పరిచర్య, స్వస్థపరిచే పరిచర్య, ప్రవచించే పరిచర్య, ఇవన్నీ కూడా ఉన్నాయి. కానీ అన్నిటికంటే శ్రేష్టమైనది ఆయనను ఆరాధించే పరిచర్య అని మనం ఎప్పుడు విశ్వసిస్తూ ముందుకు సాగుతామంటే, వేరే అన్ని పరిచర్యలు ఈ లోకంకి నిమిత్తమైన పరిచర్యలు. ఏమన్నా ఒక పరిచర్య ఈ లోకంలో ప్రారంభమై పరలోకంలో కూడా కొనసాగుతుందంటే అది ఆయనను ఆరాధించే పరిచర్య. ఎప్పుడు లెక్కనే ఒక సింపుల్ ప్రశ్న అడుగుతున్నాను మిమ్మల్ని. పరలోకంకి వెళ్ళిన తర్వాత అక్కడ ఏమన్నా స్వస్థపరిచే పరిచర్య ఉంటున్నామా? ఎవరన్నా రోగిలు ఉంటారా? ఎవరు ఉండరు. అలాగే ఎవరన్నా పాపులు ఉంటారా సువార్త బోధించి రక్షించుటకు? ఉండరు. మన సమయం అంతా కూడా ఎక్కువ వరకు దేవుని ఆరాధించడంలోనే మనము గడపబోతున్నాం. అందుకే ఆరాధనకు మించిన పరిచర్య వేరేదియూ లేదు. ఉదాహరణకు నేను చెప్తున్నాను, బెత్తని గ్రామంకి చెందిన ఇద్దరు సహోదరులు మనకు బాగా తెలుసు, మరియా, మార్తా. మార్తా ఎంతో మంచి ఉద్దేశంతో బెస్ట్ బిర్యానీ తయారు చేసి ప్రభువారికి వండించాలని కోరుకుంటున్నది. కానీ మరియా మాత్రము యేసుక్రీస్తు ప్రభువారి సన్నిధిలో ఆనందిస్తూ, ఆయనను ఆరాధిస్తూ ఆయన పాదం దగ్గరే కూర్చొని ఉంది. మార్తమ్మ వచ్చి, మనం హైదరాబాద్లో ఉన్నాం కాబట్టి కొంచెం ఉర్దూ మాట్లాడితే మీరు ఫీల్ కాకండి, షికాయత్ చేస్తుంది. ఏం చేస్తుంది? షికాయత్ చేస్తుంది. చూడు ప్రభువా, ఈ సోమరిపోతు చూడు, చేతులు కట్టుకొని ముందు కూర్చొని ఉంది, ఆమెను ఆజ్ఞాపించండి వచ్చి వంటగదిలో నాకు సాయం చేయమని అని అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చిన జవాబు ఏంటంటే, అమ్మా, అన్నిటికంటే ముఖ్యమైనది మరియా గ్రహించిందమ్మా, అది నేను తీసివేయను. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటి? ఆయన కొరకు బిర్యానీ తయారు చేయటం అంట, ఆయన సన్నిధిలో ఆనందించటం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆయన సన్నిధిలో ఆనందిస్తూ ఆయనను ఆరాధించటం, దానికంటే మించింది వేరేది లేదు. అయితే దేవుణ్ణి ఆరాధించే విషయంలో కూడా నేను ఎప్పుడు మీతో పంచుకుంటూ ఉంటాను. దేవుడు మన జీవితంలో కుమ్మరించిన దీవెనలు బట్టి ఆయనను ఆరాధించడం మంచిదే. కానీ అన్నిటికంటే శ్రేష్టమైన ఆరాధన ఏమై ఉన్నదంటే, మన దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయనను ఆరాధించడం మనము నేర్చుకోవాలి. ఆయన ఉన్న మంచి గుణంలో బట్టి మనం ఆరాధించడం మనము నేర్చుకోవాలి. అందుకే డాన్ మోయన్ అనే గ్రేట్ వర్షిప్ లీడర్ ప్రతి కాన్సర్ట్ ఆయన ఏ పాటతో స్టార్ట్ చేస్తాడు అని అంటే, గాడ్ ఈస్ గుడ్ ఆల్ ద టైమ్, ఆల్ ద టైమ్ గాడ్ ఈస్ గుడ్. అన్ని సందర్భాల్లో దేవుడు మంచివాడు, మన దేవుడు మంచివాడు అన్ని సందర్భాల్లో. అంటే అప్పుడప్పుడు దీవెనలు కనిపిస్తుండొచ్చు, అప్పుడప్పుడు దీవెనలు కనిపించని సమయంలో కూడా ఆయన మంచితనం మారిపోదు. సో ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయనను ఆరాధించడం మనము నేర్చుకోవాలి. ఉదాహరణకు నేను చెప్తున్నాను, ఒక ప్రశ్న అడిగి ముందుకు వెళ్తాను. దేవదూతలు తినే ఆహారం ఏంటో చెప్పండి నాకు. మన్నా. వెరీ గుడ్, రైట్ ఆన్సర్. అయితే నేను క్రిస్ బ్రదర్తో ఒక వాక్య భాగం చదివిస్తాను. యెషయా గ్రంథం 6వ అధ్యాయము మొదటి 3 వచనాలు. యెషయా గ్రంథం 6వ అధ్యాయము మొదటి 3 వచనాలు. సింహాసనం ఆసీనుడై ఉన్న దేవుణ్ణి యెషయా ప్రవక్త చూస్తున్నాడు. యెషయా గ్రంథము 6వ అధ్యాయం 3వ వచనము, మొదటి 3 వచనాలు. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమునందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2 తన కాళ్ళను కప్పుకొనుచు 2 ఎగురుచూ ఉండెను. వారు సైన్యములకు అధిపతి యెహోవా, పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయిచూ ఉండేది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్.
ప్రభువా కడుపు నిండా ఈ దినం మన్నా తిన్నాం ప్రభువా హల్లెలూయా హల్లెలూయా అని అనట్లేదు. దేవుల్లో ఉన్న ఒక ప్రత్యేకమైన గుణం, ఆయన పరిశుద్ధత బట్టి దేవదూతలు ఆయనని ఆరాధిస్తున్నాయి. సో దేవుని దగ్గర నుంచి ఏం మనము పొందుతున్నామో దాన్ని బట్టి ఆయనను ఆరాధించడం మంచిదే, కానీ అన్నిటికంటే శ్రేష్టమైన ఆరాధన ఏమై ఉన్నదంటే మన దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయనను ఆరాధించడం మనము నేర్చుకోవాలి. అయితే నేను ఒక టాపిక్ స్టార్ట్ చేశాను, 3 వారాలుగా దాని గురించే మనం ధ్యానిస్తున్నాము. గాడ్ అవర్ ఓమ్లీ సైకాట్రిస్ట్. అంటే దేవుడు భౌతిక అనారోగ్యం నుంచే మనల్ని స్వస్థపరచడం కాదు, మానసిక సమస్యల నుంచి కూడా మనల్ని విడిదీసే దేవుడై ఉన్నాడు, మానసికంగా మనల్ని బలపరిచే దేవుడై ఉన్నారు, మానసికంగా మన శత్రువులని కూలగొట్టే దేవుడై ఉన్నాడు. సో నేను వాడే సబెడింగ్స్ అన్ని కూడా ఆర్తో కూడిన సబెడింగ్స్. చందు బ్రదర్ అది ఒక్కసారి మనకు చూయించేసి ముందుకు వెళ్తారు. చూడండి, ఫస్ట్ రివర్ అనేది మనం చూసాం. ఎందుకు దేవుడు పొర్లే టైంలో, యోర్దాన్ నది పొర్లే టైంలోనే ఇజ్రాయేలీలని ఆ యోర్దాన్ నది దాటిపించాడు. ఆ తరము ఎర్ర సముద్రం పాయలవటం చూడలేదు. సో ఈ తరం ముందు ఒక ప్రత్యేకమైన బాధ్యత ఉంది. కానాన్ దేశం ప్రవేశించి 31 రాజ్యంలని స్వాధీనపరచుకుండే బాధ్యత ఉంది. వాళ్ళని మానసికంగా బలపరచాలి, సిద్ధపరచాలి. అందుకే పొర్లే టైంలో దేవుడు వాళ్ళని యోర్దాన్ నది దాటిపిస్తున్నాడు, వాళ్ళని మానసికంగా బలపరచడం. అరే నేను మీతో పాటు ఉన్నాను, నా సన్నిధి ఉంటే చాలు మీతో పాటు, విజయమే విజయము మీతో ఉంటుంది అని ఆ మాట వాళ్ళ మనసులో నాటుటకు పొర్లే టైంలోనే దేవుడు వాళ్ళని దాటిపిస్తున్నాడు యోర్దాన్ నదిని. అందుకే పౌలు భక్తుడు కూడా అంటాడు, చాలా పరిచితమైన వాక్య భాగం, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 31వ వచనం ఏముంది? దేవుడు మన వైపు ఉండగా మన శత్రువు ఎవరు? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో ఇలాగా దేవుడు చేసినప్పుడు వీళ్ళ శత్రువుల మానసిక పరిస్థితి ఎలాగుండిందో అదొక్కసారి నేను చదివించేసి ముందుకు వెళ్తాను, ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ న్యూ కమర్స్. ఎందుకంటే ఇది మనం 3 వారాలుగా ధ్యానిస్తున్నాం, కానీ కొంచెం మంది ఫస్ట్ టైం జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ బెనిఫిట్ కొరకు నేను రీక్యాప్ చేస్తున్నాను. అదే యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం మనం చదివితే, ఎప్పుడు కానాన్ దేశం రాజులకి కబురు వచ్చిందో, పొర్లే టైంలో యోర్దాన్ నదిని దేవుడు పాయలు చేసి ఇజ్రాయేలీలను నడిపించాడు అని ఎప్పుడు ఆ కబురు వచ్చిందో, వాళ్ళ మానసిక పరిస్థితి ఏంటో ఒకసారి మనం చూద్దామా? వారు దాటుచూ ఉండగా ఇజ్రాయేలు ఎదుటి నుండి యెహోవా యోర్దాను నీళ్లను ఎండ చేసిన సంగతి యోర్దానునకు పడమట దిక్కునున్న అమోరీయుల రాజులందరూ, సముద్రపు నద్దునున్న కనానీయుల రాజులందరూ వినినప్పుడు వారి గుండెలు చెదిరిపోయెను, ఇజ్రాయేలీల భయము చేత వారికి ధైర్యమేమీ లేకపోయెను. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ సైకలాజికల్ గా బిల్డప్ చేస్తున్నాడు ఇజ్రాయేలీలని, అక్కడ సైకలాజికల్ గా వాళ్ళని కూలగొడుతున్నాడు కానానీయులని. వాళ్ళు ఒక బాణం కూడా ఇంకా విసిరేయలేదండి, ఒక బుల్లెట్ కూడా ఫైర్ చేయలేదు, కానీ మానసికంగా యుద్ధం గెలిచేశారు వాళ్ళు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో ఇదంతా కూడా మనము ధ్యానించాము. నెక్స్ట్ ఏంటంటే రేవన్స్. జారెఫేత్ గ్రామం ఎక్కడుందో నేను మీతో పంచుకున్నాను. అది సీదోన్ దేశం మధ్యలోనే ఉంటుంది. అయితే ఆ సీదోన్ దేశం రాజకుమార్తె జెజబెల్ భయంకరమైన విగ్రహారాధికురాలు. ఇజ్రాయెల్ దేశంని శపించిన ఎలియా ప్రవక్త ఎక్కడున్నాడు, ఆయన నేను పట్టుకోవాలి, చంపాలి అని కోరుకున్నప్పుడు దేవుడికి చేసిన గొప్ప అద్భుతం ఏంటంటే, జారెఫేత్ గ్రామంలో సీదోన్ దేశం మధ్యలోనే ఆయన దాచిపెట్టి ఆయనను పోషించి ఆయన ద్వారా అద్భుతాలు చేయిస్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆ గొప్ప అద్భుతం జరిగినప్పుడు దానియేలు సింహం గుహలో ఉండే అద్భుతం కూడా జరగలేదండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎలియా ప్రవక్తకి దేవుడు సింహం గుహలో దానియేలుని కాపాడాడనే కథ కూడా ఎలియా ప్రవక్త ఇంకా వినలేదు. జారెఫేత్ గ్రామంకి వెళ్ళు అని అంటే వెంటనే వెళ్ళేవాడు కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్యురాల ఇంటికి వెళ్ళాలి అని అంటే ఆయన మనసులో ఎంతో అబ్జెక్షన్స్ ఉండేవి. అయినా సరే దేవుడు ఆయనను మానసికంగా సిద్ధపరిచాడు. ఎలాగ సిద్ధపరిచాడు? కాకులతో పోషించి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కెరీత్ బాబు పక్కన కాకులతో, అపవిత్రమైన పక్షులతో పోషించాడు. కాబట్టి అన్యురాల ఇంటికి వెళ్ళు, జారెఫేత్ గ్రామంలో ఉన్న అన్యురాల ఇంటికి వెళ్ళు, ఆ విధవరాల ఇంటికి వెళ్ళు, ఆమె ద్వారా నువ్వు పోషింపబడు అని దేవుడు ఆజ్ఞాపించినప్పుడు ఆ ఎలియా ప్రవక్త మనసులో ఏ అభ్యంతరం కూడా లేదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో సైకలాజికలీ హి వాస్ ప్రిపేర్డ్. సో ఈ విషయాలన్నీ కూడా మనం దాటి వచ్చాము. ఈరోజు మనము స్ట్రైట్ అవే, ఇంకా నేను టైం స్పెండ్ చేయాలని కోరుకుంటలేను రీక్యాప్లో, జస్ట్ 2 ఉదాహరణలు నేను ఇచ్చాను.
ఆరో సబడికి మనం వచ్చేద్దాం, రూటింగ్ అవుట్ రేసిజం. అలాగే రెవల్యూషన్ ప్రోగ్రెసివ్, ఈ రెండు మనం ఈరోజు ధ్యానిద్దాం. రూటింగ్ అవుట్ రేసిజం ఒక జ్ఞాపకం పెట్టుకోండి. అపోస్తుల కార్యంలో ఉన్న సంఘటనలు జరిగినప్పుడు ఇంకా మార్క్స్ వార్త కూడా రాయబడలేదండి. జాగ్రత్తగా వినండి. 15వ అధ్యాయానికి మనం వచ్చే వరకు, అపోస్తుల కార్యం 15వ అధ్యాయానికి మనం వచ్చే వరకు 45 AD, 30 to 45 AD మధ్యన జరిగిన సంఘటనలే అవి. మార్క్స్ వార్త 45 ADలో, అలాగే మత్తయి సువార్త 55 ADలో, లూకా సువార్త 65 ADలో, యోహాను సువార్త 75 ADలో సుమారుగా ఆ టైంలో రాయబడి ఉన్నది. సో లూకా సువార్తలో ఉన్న దేవదూతల మాటలు, రక్షకుడు పుట్టి ఉన్నాడు, లోకంకే అయిన రక్షకుడు అనే మాట లూకాసు వార్తలో ఏది రాయబడిందో, ఆది సంఘంలో యూదా మతం నుంచి మారుమనసు పొందిన యూదులు ఇంకా అది చదువుకోలేదు. ప్లీజ్ అండర్స్టాండ్ దాట్. ఓకే, సో వాళ్ళ మనసులో ఏముండింది అని అంటే, అపోస్తల కార్యం మనం చదివితే 1వ అధ్యాయం నుంచి 15వ అధ్యాయం వరకు, రక్షకుడైన యేసు మెస్సయ్య కొరకే వచ్చి మెస్సయ్య అయిన యేసు యూదుల కొరకే వచ్చి ఉన్నాడు, వేరే ఎవరి కొరకు రాలేదు. మేము ఆయన కొరకు కనబెట్టాము, ఆయన వచ్చేసాడు, ఆయన మాకే రక్షకుడు, ఆయన మా సొత్తు అనే ఆలోచన కలిగి ఉన్నారు. అందుకే ఒక్కసారి నేను ఈ వాక్య భాగం చదివిస్తాను క్రిస్ బ్రదర్తో. కొర్నీలియు ఇంటికి వెళ్ళి, కొర్నీలియు ఇంటి వాళ్ళని అందరినీ కూడా రక్షణ మార్గంలో నడిపించి తిరిగి యెరూషలేంకి పేతురు వచ్చినప్పుడు, అక్కడ ఉన్న యూదా మతంకి చెందిన క్రైస్తవులు, సున్నతి పొందిన క్రైస్తవులు పేతురుని చూసి తప్పట్లు కొడుతున్నారా లేకపోతే ఖండిస్తున్నారా అని ఒకసారి చూద్దాం. 11వ అధ్యాయము 1-3 వచనాలు. ఎస్, అపోస్తల కార్యములు 11వ అధ్యాయము 1-3 వచనాలు. అన్యజనులను దేవుడు వాక్యము అంగీకరించిరని అపోస్తలులను యూదయ అన్నంతటా ఉన్న సహోదరులు వినిరి. పేతురు యెరూషలేమునకు వచ్చినప్పుడు సున్నతి పొందిన వారు, నీవు సున్నతి పొందని వారి యొద్దకు పోయి వారితో కూడా భోజనము చేసితివని అతనితో వాదము పెట్టుకొనిరి. చూడండి, అరే అన్య జనులని నువ్వు రక్షణలో నడిపించావు అని మాటలు పలికి స్వాగతం పలకట్లేదు, పూలదండలతో ఆయనని స్వాగతం పలకట్లేదు, ఇంకా ఖండిస్తున్నారు. చూడండి, ఇంకా ఇంకొక భాగం కూడా నేను చదివిస్తాను. అపోస్తల కార్యం అదే 11వ అధ్యాయం 19వ వచనం. యెరూషలేం నుంచి చెదిరిపోయిన యూదులు, అంటే మారుమనసు పొందిన యూదులు సువార్త ఎవరి మధ్యన బోధిస్తున్నారంట. ఒకసారి మరి క్రిస్ బ్రదర్ సాయం మనం తీసుకుందాం. 11వ అధ్యాయము 19వ వచనం. స్టెఫను విషయములో కలిగిన శ్రమను బట్టి చెదిరిపోయిన వారు యూదులకు తప్ప మరి ఎవరికిని వాక్యము బోధింపక ఫినేకే, కుప్రా, అంతియొకయ ప్రదేశముల వరకు సంచరించిరి. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు మా మెస్సయ్య, మా సొత్తు అని అనుకొని సువార్త ఎవరి మధ్యన బోధిస్తున్నారంటే యూదుల మధ్యనే కానీ అన్యుల మధ్యన కాదు. ఇటువంటి ఆలోచన కలిగి ఉన్నారు. ఇంకా పేతురు కూడా ఒకసారి కొర్నీలియు ఇంటికి వెళ్ళిన తర్వాత, బ్రదర్ చందు లెట్ us look at that slide. పేతురు కూడా ఆ కొర్నీలియు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయన చెప్పిన మాటలు ఏంటంటే, కొర్నీలియుతో ఒకసారి క్రిస్ బ్రదర్ సాయం నేను తీసుకొని అది చదివిస్తాను. 10వ అధ్యాయము చందు బ్రదర్, దీనికంటే ముందు వెనకాల వచ్చేయండి. చందు బ్రదర్ వెనకాల వచ్చేయండి, ఇంకా కొంచెం ముందు వెళ్ళండి. అదే ఆ స్లైడే 10వ అధ్యాయము 28వ వచనం. కార్యం 10వ అధ్యాయము 28వ వచనం. ఓకే, అప్పుడు అతడు అన్యజాతి వానితో సహవాసము చేయుట అయినను అట్టి వానిని ముట్టుకొనుట అయినను యూదునకు ధర్మము కాదని మీకు తెలియను. అయితే పేతురు కొర్నీలియు ఇంటి లోపల వెళ్ళి కూడా పలికిన మాటలు ఏంటంటే, సామాన్యంగా మేము రామండి మీ ఇంట్లోకి అని అంటున్నాడు. అయితే ఇప్పుడు మన ఓమ్ని సైకాట్రిస్ట్ దేవుడు, మానసిక విషయంలో డాక్టర్ అయి ఉన్న దేవుడు, నేను సింపుల్ ఒక ప్రశ్న అడుగుతున్నాను. 10వ అధ్యాయంలో మనం గమనిస్తే పేతురు ఇంకా ఒక అడుగు కూడా పెట్టలేదు. జోపా అనే పట్టణం దగ్గర ఉన్నాడు, ఆ సముద్రం పక్కన ఉన్న పట్టణము. అక్కడ ఒక దర్శనం చూయించకుండా ఉంటే పేతురు ఒక్క అడుగు అన్నా కొర్నీలియు ఇంటి వైపు వేసేవాడా అని అడుగుతున్నాను మిమ్మల్ని. ఏ దర్శనం చూయించాడు? చందు బ్రదర్, లెట్స్ లుక్ అట్ దట్ స్లైడ్.
యూదులు లెవికాండం 11వ అధ్యాయంలో ఏ ఆహారం భుజించవచ్చు, ఏ ఆహారం భుజించకూడదు అనేది వివరాలన్నీ కూడా రాయబడి ఉన్నాయి. గో టు ద ప్రీవియస్ స్లైడ్. ప్రీవియస్ స్లైడ్ బ్రదర్, ప్రీవియస్. ఇక్కడ చూడండి, అక్కడ ఆకాశంలో వేలాడే ఒక దుప్పటి, ఆ దుప్పటి మీద ఏమేమి జంతువులు ఉన్నాయో, నువ్వు ఆ జంతువుల మాంసం నువ్వు భుజించవచ్చు అని దేవుడు చెప్పినప్పుడు పేతురుకి ఆటంకం కలుగుతున్నది మనసులో. ప్రభువా, లెవికాండం 11వ అధ్యాయం ప్రకారంగా నేను ఇదంతా కూడా తినకూడదు కదా ప్రభువా, చిన్నప్పటి నుంచి నేను ఈ జంతువుల మాంసం నేను తినలేదు కదా ప్రభువా అని ప్రభుతో వాదించినప్పుడు ప్రభువారు చెప్పిన మాటలేంటి? ఒకసారి 10వ అధ్యాయం 15వ వచనం మనం చదువుదామా? 10వ అధ్యాయం 15వ వచనం. దీంతో నేను మీకు ఒక హింట్ కూడా ఇవ్వబోతున్నాను. వచ్చే వారం నేను ఏ టాపిక్ తీసుకోబోతున్నాను. 10వ అధ్యాయం 15వ వచనం. దేవుడు పవిత్రం చేసిన వాటిని నీవు నిషిద్ధమైన వాటిగా ఎంచవద్దని మరలా రెండవ మారు ఆ శబ్దం అతనికి వినబడెను. అరే, నాకు ఆటంకం లేదు పేతురు, నాకు అభ్యంతరం లేదు, నీకేంటి అభ్యంతరము అని అడుగుతున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. నేను కూడా కొన్ని సెమినార్స్ కండక్ట్ చేసినప్పుడు క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్లో కొంచెం మంది యూత్ మెంబర్స్ అడుగుతారు, మాస్టర్ గారు మేమందరం పరమగీతం చదవచ్చా అని అడుగుతారు. అరే, దేవునికి అభ్యంతరం లేదు పరమగీతంని బైబిల్లో పెట్టుటకు, అయితే మనకేం అభ్యంతరం ఉండాలని నేను చెప్తుంటాను. అయితే వచ్చే వారం నేను పరమగీతం గురించే మాట్లాడబోతున్నాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అక్కడ ఉన్న లోతైన మర్మాలు ఏంటో పరమగీతంలో మనము వచ్చే వారము నేర్చుకోబోతున్నాం. ఎందుకంటే క్రైస్తవులు ఏదన్నా 2 పుస్తకాలను ముట్టుకోరు అని అంటే, ఒకటి పరమగీతం, ఇంకొకటి ప్రకటన గ్రంథం. ఓకే, సో ఫస్ట్ పరమగీతం గురించి మనం చూద్దాం. దాంట్లో ఉన్న లోతైన మర్మాలు ఏంటో మనం చూద్దాం. ఎందుకు దేవుడు దాన్ని పెట్టాడు పుస్తకముని బైబిల్లో, దాని ద్వారా ఏం పాఠాలు మనకు నేర్పించాలని కోరుకుంటున్నాడు, అది మనం చూద్దాం. అయితే ఎనివే, కమింగ్ టు ద మెయిన్ పాయింట్ ఏంటంటే, మానసికంగా పేతురుని దేవుడు సిద్ధపరచుట. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆ దర్శనం చూయించి, పేతురు నాకు ఆటంకం లేనప్పుడు నీకేంటి ఆటంకము, నాకు అభ్యంతరం లేనప్పుడు నీకేంటి అభ్యంతరము అని దేవుడు పేతురుని ఒప్పింపజేస్తున్నాడు. వాట్ అ గ్రేట్ ఓమ్ని సైకాట్రిస్ట్ వీ హ్యావ్. ఒక్కసారి మీరు ఆలోచించండి, పేతురు మనసులో ఉన్న రేసిజం అంటే నా జాతియే గొప్ప, నా గుంపువే గొప్ప. అదే ఆలోచన కొన్ని డినామినేషన్స్లో కూడా ఉంటాయి. మా డినామినేషన్ గొప్ప, అన్నిటి నుంచి దేవుడు బయటికి రావాలనే కోరుకుంటూ ఉంటారు. సో రేసిజం అంటే మా గుంపువే గొప్ప, మా జాతియే గొప్ప. సో ఆ దర్శనం చూయించి మానసికంగా సిద్ధపరిచి పేతురుని దేవుడు అక్కడ పంపిస్తున్నాడు. ఇంకొక మాట నేను ఈ దినం మీ ముందు తీసుకొని వస్తున్నాను. ఈ మాటలతో కూడిన లోతైన విషయాలు నేను మీతో పంచుకుంటాను. ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు, వీళ్ళు ఇంకా బాప్తిజం కూడా పొందలేదు, కొర్నేలియు ఇంకా ఇంటి వాళ్ళు, సువార్త వినంగానే ఎందుకు వాళ్ళ మీద దిగి వస్తున్నాడు? ఇక్కడ చూడండి, రైట్ సైడ్ పిక్చర్లో అన్య భాషల్లో మాట్లాడుతున్నారు, ప్రవచిస్తున్నారు. ఇంకా పేతురు ఇంకా వేరే యూదులు ఎవరెవరు వచ్చారో, దాడి ఉన్న వాళ్ళందరూ కూడా యూదులు, వాళ్ళు ఆశ్చర్యపడి చూస్తున్నారు. ఎందుకు అలాగా దేవుడు చేశాడు? కొంచెం లోతులో వెళ్దాం. నేను మిమ్మల్ని అడిగి ముందుకు వెళ్తాను. ఒక ప్రశ్న. పెంతికోస్ దినమున 3000 మంది యూదా మతంకి చెందిన వాళ్ళు మారు మనసు పొందుతున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు మొదటి దినం నుంచి వాళ్ళ హృదయంలో ప్రవేశించాడు. కానీ వాళ్ళు అన్య భాషలు మాట్లాడలేదే, ప్రవచించలేదే, ఇంకా అపోస్తులు కూడా అడగట్లేదే వాళ్ళని, మీరు కూడా పై గదికి వెళ్ళి కనబెట్టి పరిశుద్ధాత్మని పొందండి అని అడగట్లేదే. కారణం ఏంటి? అరే, యూదులను అంగీకరించే విషయంలో ఏ ఆటంకము లేదు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఒక యూదుడు ఇంకొక యూదుడిని అంగీకరించే విషయంలో ఆయన మనసులో ఏ అభ్యంతరం కూడా ఉండదు. అక్కడ ఏమీ సూచనలు కనిపించలేదే మనకి. అందుకే ఆ సూచనలు కనిపించలేదు కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఆ 3000 మంది హృదయాల లోపల ప్రవేశించలేదా? ప్రవేశించాడు. ఆ 3000 మంది హృదయంలో ప్రవేశించాడు కాబట్టి వాళ్ళ ఆస్తులను కూడా వాళ్ళు అమ్మి వేసేసి వాళ్ళ మధ్యనున్న పేదలకు ఇస్తున్నారు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అటువంటి ప్రేమ పరిశుద్ధాత్మ దేవుడే మన హృదయంలో కుమ్మరించగలుగుతాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఒక జ్ఞాపకం పెట్టుకోండి, పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో ప్రేమ పెట్టుటకు రాలేదు, కుమ్మరించుటకు వచ్చి ఉన్నాడు. మనలో ఉన్న స్వాతంలన్నీ కూడా తీసివేయుటకు వచ్చేసి ఉన్నాడు. ఒకసారి ఈ వాక్య భాగం నేను చదివిస్తాను క్రిస్ బ్రదర్ చేత.
రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం చదవండి బ్రదర్. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములో కుమ్మరింపబడి ఉన్నది. కుమ్మరింపబడి ఉన్నది, ఇయ్యబడి ఉన్నది అని రాయబడలేదు లేఖనంలో. పరిశుద్ధాత్మ దేవుడు ప్రేమని మన హృదయంలో కుమ్మరించి ఉన్నాడు. అందుకు ఆ దినం మారుమనసు పొందిన క్రైస్తవులు, ఆ మారుమనసు పొందిన యూదులు ఎవరు క్రైస్తవులు అయ్యారో వాళ్ళ ఆస్తులను కూడా అమ్మివేసి వాళ్ళ మధ్యన ఉన్న పేదలకు ఇచ్చేస్తున్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు అండర్స్టాండింగ్? అమ్మా ఒక జ్ఞాపకం పెట్టుకోండి. అది ఏమనంటే ఈ యూదులు కూడా లేఖనము బాగా తెలుసుకున్న వ్యక్తులే. వాళ్ళకి ఆదికాండం నుంచి మలాకీ గ్రంథం వరకు ఏముందో తెలుసు. కానీ ఆదికాండం నుంచి మలాకీ గ్రంథం వరకు మీ ఆస్తులను కూడా అమ్మివేసి మీరు పేదలకు ఇవ్వండి అనే ఆజ్ఞ ఎక్కడ లేదు. కొత్త నిబంధనలోనే కొండ మీద ప్రసంగంలో యేసుక్రీస్తు ప్రభువారు 6వ అధ్యాయం మత్తయి సువార్త 19వ వచనంలో ఏమంటున్నారంటే మీ ఆస్తిని కూడా అమ్మివేసి పేదలకు ఇవ్వండి, అప్పుడు మీ పెట్టుబడి ఎక్కడ ఉందంటే పరలోకంలో ఉంది. అక్కడ వచ్చి ఏ దొంగ దొంగలించాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఏ పురుగు వచ్చి మీ ఆస్తిని తినివేయదు, సురక్షితంగా ఉంటుంది. ఈ మాటలు అపోస్తులు విన్నారు. కొత్తగా రక్షణ పొందిన యూదులకి ఈ మాటలు ప్రకటిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు అపోస్తుల బోధ ఎందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన ఎందును, సహవాసం ఎందును ఎడతెగకుండిరి. అపోస్తుల బోధ అంటే ఏంటి? అపోస్తుల బోధ అని అంటే ఏది వీళ్ళు యేసుక్రీస్తు ప్రభువారి చేత డైరెక్ట్ గా వినలేదో ఈ 3000 మంది అపోస్తుల ద్వారా వింటున్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరీ చెప్తున్నాను నేను, ఈ యూదులకి ఆదికాండం నుంచి మలాకీ గ్రంథం వరకు ఏం రాయబడి ఉందో బాగా తెలుసు. కానీ కొత్త నిబంధనలు ఉన్న విషయాలు వీళ్ళకి తెలియదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకే పౌలు భక్తుడు మారుమనసు పొందిన తర్వాత కూడా ఆయనని సేవలో వాడుకునే ముందు దేవుడు 3 సంవత్సరాలు అరేబియా డెజర్ట్ లో తీసుకొని వెళ్ళి కొత్త నిబంధన విషయాల్లో ఆయన మంచిగా బలపరిచి తర్వాత సేవకు తీసుకొని వస్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు అండర్స్టాండింగ్? గలితీయులకు రాసిన పత్రిక మీరు చదవండి. వెంటనే పౌలు భక్తుడు సేవలో వాడబడిందా, లేకపోతే 3 సంవత్సరాలు అరేబియా డెజర్ట్ లో ఉండి అన్ని విషయాలు నేర్చుకున్నాడు దేవుని పాదం దగ్గర? అరేబియా డెజర్ట్ కి వెళ్ళాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? సో జాగ్రత్తగా వినండి. ఆ సూచనలు ఎందుకు కనిపిస్తున్నాయి అని అంటే దేవుడు ఆ సూచనల ద్వారా పేతురుతో పాటు వచ్చిన యూదా మతం నుంచి మారుమనసు పొందిన క్రైస్తవులు, సున్నతి పొందిన క్రైస్తవులకి చూపించేది ఏంటంటే మిమ్మల్ని నేను ఎలాగ అంగీకరించాను అలాగే వీళ్ళని కూడా అంగీకరిస్తున్నాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. లుక్ ఎట్ హౌ ఆర్ గ్రేట్ ఓమ్ని సైకియాట్రిస్ట్ ఇస్ వర్కింగ్. అరే యూదులు 3,000 మంది మారుమనసు పొందారు, అక్కడ సూచనలు కనిపించట్లేదే. దాని తర్వాత యూదులు మారుమనసు పొందడం ఆగిపోయిందా? పెంతెకోస్తు దినం తర్వాత వాళ్ళ సంఖ్య 5,000 మందిగా మారిందంట. ఒకసారి తీయండి క్రిస్ బ్రదర్, అపోస్తల కార్యం 4వ అధ్యాయం 4వ వచనం చదవండి. ఆ 3,000 సంఖ్య పెరిగి ఇప్పుడు 5,000 అయిపోతున్నది. అపోస్తల కార్యం 4వ అధ్యాయం 4వ వచనం. ఓకే. వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి, వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 అయ్యను. ఇప్పుడు మరి మిమ్మల్ని ఒక సింపుల్ ప్రశ్న అడుగుతున్నాను. వీళ్ళందరూ కూడా యూదా మతం నుంచి మారుమనసు పొంది క్రైస్తవులు అవుతున్నారు. ఏమన్నా సూచనలు కనిపించినాయా? అన్య భాషల్లో మాట్లాడలేదు, ప్రవచించారా? లేదే. నిశ్శబ్దంగా పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ హృదయం లోపల వచ్చాడు. ఈ సత్యము క్రైస్తవులు గ్రహిస్తే చాలా వరకు డినామినేషన్స్ మధ్యన గొడవలు ఉండవు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుడు సర్వజ్ఞాని. ఎప్పుడు సూచనలు చూపించాలో చూపిస్తాడు. ఎప్పుడు నిశ్శబ్దంగా ఒక వ్యక్తి హృదయం లోపల రావాలని కోరుకుంటున్నాడు అప్పుడు నిశ్శబ్దంగా వస్తాడు. పాత నిబంధనలోనే ఒక విషయం ఉంది. కార్మేల్ కొండ మీద ఎలాగ దిగి వచ్చాడు దేవుడు? అగ్ని వలె దిగి వచ్చాడు. మరి అదే దేవుడు అదే ప్రవక్త ముందు నెక్స్ట్ అధ్యాయానికి మనం వెళ్తే 1 రాజుల గ్రంథం 18వ అధ్యాయంలో కార్మేల్ కొండ మీద అగ్ని వలె దిగి వచ్చిన దేవుడే అదే ఎలియా ప్రవక్త ముందు ఇంకొక కొండ మీద ఎలాగ ప్రవర్తిస్తున్నాడు ఒకసారి చూద్దామా? క్రిస్ బ్రదర్ సాయం నేను తీసుకుంటున్నాను. కార్మేల్ కొండ మీద జరిగిన అనుభవం తర్వాత ఎలియా ప్రవక్త జీవితంలో జరిగిన ఇంకొక సంఘటన 1 రాజుల గ్రంథం 19వ అధ్యాయము 11వ వచనం నుంచి క్రిస్ బ్రదర్ చదువుతారు. ఓకే. అందుకాయన నీవు పోయి పర్వతం మీద యెహోవా సముఖమందు నిలిచి ఉండమని సెలవిచ్చెను. అంతటా యెహోవా ఆ వైపున సంచరింపగా బలమైన పెనుగాలి లేచెను. యెహోవా భయమునకు పర్వతములు బద్దలాయెను, శిలలు చిన్నాభిన్నములాయెను గాని
యెహోవా ఆ గాలి దెబ్బయందు ప్రత్యక్షము కాలేదు. గాలిలో లేడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇంకా నెక్స్ట్. గాలి పోయిన తర్వాత భూకంపం కలిగను గాని ఆ భూకంపమునందు యెహోవా ప్రత్యక్షము కాలేదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. భూకంపంలో కనిపించట్లేదు. ఇవన్నీ కూడా మెలో డ్రామాటిక్ ఈవెంట్స్. కార్మెల్ కొండ మీద అగ్ని వలె దిగి వచ్చిన సంఘటనలు లాంటివి. అక్కడ ఆయన సన్నిధి ఉంది కానీ ఇక్కడ కనిపించట్లేదే. కంటిన్యూ బ్రదర్. ఆ భూకంపమైన తర్వాత మెరుపు పుట్టెను గాని ఆ మెరుపునందు యెహోవా ప్రత్యక్షము కాలేదు. మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మలముగా మాటలాడు ఒక స్వరము వినబడింది. మిక్కిలి నిమ్మలంగా మాట్లాడే దేవుడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకే బైబిల్లో ఒక్క కాంటెక్స్ట్ తీసుకొని సిద్ధాంతాలు ఎప్పుడు ఫామ్ చేయకూడదండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. 360 పర్స్పెక్టివ్ తీసుకోవాలి. ఏ సిద్ధాంతం అన్నా మనం ఫైనలైజ్ చేసే ముందు లేఖనం ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం ఏం చెప్తుందో ఒక సబ్జెక్ట్ గురించి, ఒక అంశం గురించి అది తెలుసుకున్న తర్వాతనే ఇది సిద్ధాంతము అని మనం నిర్ణయించుకోవాలి. అగ్ని వలె కనిపించిన దేవుడు కార్మెల్ కొండ మీద ఇక్కడ గాలి తుఫాన్లో కనిపించట్లేదు, భూకంపంలో కనిపించట్లేదు, అగ్నిలో కూడా కనిపించట్లేదు. జెంటల్ గా, సైలెంట్ గా వచ్చి మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అపోస్తుల మీద అగ్ని వలె దిగి వచ్చిన దేవుడు నిశ్శబ్దంగా ఆ 3000 మంది హృదయం లోపల వచ్చాడు. అలాగే 5000 మంది హృదయం లోపల కూడా వచ్చాడు. ఎందుకంటే యూదులను అంగీకరించే విషయంలో వాళ్ళకి ఏ అభ్యంతరము ఉండదు. ఎప్పుడు జాగ్రత్తగా వినండి, ఇప్పుడు యూదులకు అర్థమైపోయిందో అన్యులను కూడా దేవుడు అంగీకరిస్తున్నాడు అనే సత్యం ఎప్పుడు అర్థమైపోయిందో, ఇప్పుడు నేను నెక్స్ట్ స్లైడ్ మీకు చూపిస్తున్నాను. అధ్యాయం బై అధ్యాయం ఏ సంఘం ఏ సమయంలో స్థాపింపబడిందో నేను మీకు చూపిస్తున్నాను. చందు బ్రదర్, లెట్స్ గో టు ద స్లైడ్, దెన్ ఐ విల్ ఆస్క్ యు ఎ క్వశ్చన్. ఇక్కడ చూడండి, 11వ అధ్యాయంలో ఆంతియోక్ సంఘం స్థాపింపబడింది. ఈ ఆంతియోక్ ఎక్కడంటే సిరియాలో ఉన్న ఆంతియోక్. అపోస్తల కార్యం 13, 14 అధ్యాయాల్లో లిస్ట్రా, డర్బీ, ఇకోనియం, ఆంతియోక్, ఇంకొక ఆంతియోక్, ఇది టర్కీలో ఉన్న ఆంతియోక్. ఇదంతా కూడా గలితియా ప్రాంతంలో ఉన్న 4 సంఘాలు. అపోస్తల కార్యం 16వ అధ్యాయంలో ఫిలిప్పీ పట్టణంలో స్థాపింపబడిన సంఘం. 17వ అధ్యాయంలో 3 చోట్లలో తెసలోనికా, బిరియా, ఏథెన్స్. 18వ అధ్యాయంలో కొరింథు పట్టణంలో సంఘం స్థాపింపబడింది. ఇక్కడంతా కూడా మరి క్రైస్తవులుగా మారు మనసు పొందినప్పుడు సూచనలు కనిపించినాయా? పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ హృదయం లోపల ప్రవేశించినప్పుడు అన్య భాషల్లో మాట్లాడిండ్రా, ప్రవచించిండ్రా? అడుగుతున్నా మిమ్మల్ని, అడుగుతున్నానండి. నో. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే ఇప్పుడు యూదులకు తెలిసిపోయింది దేవుడు అన్యులను కూడా అంగీకరిస్తున్నాడని. ఇప్పుడు సూచనలు చూపించే అవసరం లేదు. ఆర్ యు అండర్స్టాండింగ్ అవర్ గ్రేట్ ఓమ్ని సైకాట్రిస్ట్? ఎందుకు కొర్నీలియు విషయంలోనే ఎందుకు చూపించాడు? ఎందుకంటే యూదుల హృదయంలో అభ్యంతరం అనేది ఉండకూడదు అన్యులను అంగీకరించే విషయంలో. మొదట్లో పేతురుని సిద్ధపరిచాడు. పేతురు చూసిన దర్శనం ఆయనతో పాటు వచ్చిన వేరే క్రైస్తవులు చూడలేదు కదా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. పేతురుయే చూశాడు, వాళ్ళు చూడలేదు. ఇప్పుడు సువార్త బోధించిన తర్వాత పేతురు వీళ్ళకి బాప్తిజం ఇవ్వాలి అని అంటే వేరే సున్నతి పొందిన యూదామతం నుంచి మారుమనస్సును పొందిన క్రైస్తవులకి అభ్యంతరం ఉంటుంది కదా. సూచనలు చూపించిన తర్వాత పేతురువే వాళ్ళ వైపు చూస్తున్నాడు. చూసి మీకు ఎవరికైనా ఇప్పుడు అభ్యంతరం ఉందా వీళ్ళకి బాప్తిజం ఇచ్చే విషయంలో అని అడుగుతున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఒకసారి ఆ వాక్య భాగం కూడా చదువుదాము. అపోస్తల కార్యం 10వ అధ్యాయము 44వ వచనం నుంచి 48వ వచనం. 44వ వచనం నుంచి 48వ వచనం. ఓకే. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచూ ఉండగా అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగెను. సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్య జనుల మీద సైతము కుమ్మరింపబడట చూచి విభ్రాంతి నొందిరి. ఏలయనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుణ్ణి గణపరచుచు ఉండగా వినిరి. అందుకు పేతురు, మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిస్మం పొందకుండా ఎవడైనను నీళ్లకు ఆటంకం కలగజేయగలడా అని చెప్పి యేసు క్రీస్తు నామమందు వారు బాప్తిస్మం పొందవాలని ఆజ్ఞాపించెను. వాళ్ళ వైపు చూసి, ఎందుకంటే పేతురుకు తెలుసు వాళ్ళ దగ్గర నుంచి అభ్యంతరం వస్తుంది అని. ఆయనతో పాటు వచ్చిన
పొందిన యూదులు, అలాగే సున్నతి పొందిన క్రైస్తవులు, వాళ్ళ వైపు నుంచి అభ్యంతరం వస్తుందని పేతురు కూడా తెలుసు. వాళ్ళ వైపు చూసి ఎవరికన్నా ఇప్పుడు అభ్యంతరం ఉందా అని అడుగుతున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హౌ సైకలాజికల్లీ గాడ్ డస్ ఎవ్రీథింగ్. మానసికంగా ఎలాగా సిద్ధపరుస్తున్నారు ఒకసారి చూడండి. అలాగే ఇంకా లోతైన విషయం మనం తెలుసుకుందాం. అపోస్తల కార్యం 8వ అధ్యాయంకి మనం వస్తే, మొదటిసారి సువార్త యెరూషలేం దాటి వెళ్ళి సమరియా గ్రామం లోపల, సమరియా ప్రాంతం లోపల వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా మారు మనసు పొందుతున్నారు. ఇప్పుడు చాలా ముఖ్యమైన పాయింట్కి నేను వస్తున్నాను. చందు బ్రదర్, లెట్స్ గో టు దట్ స్లైడ్. నెక్స్ట్ స్లైడ్. ఇక్కడ చూడండి. ఈ సమరియా ప్రాంతంలో ఏం జరిగిందో దాని గురించి మీతో పంచుకునే ముందు క్రిస్ బ్రదర్ చేత నేను యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనం కూడా చదివిస్తాను. యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనం. పరిశుద్ధాత్మ దేవుడు చేసే అనేక కార్యంలో ఒక కార్యం ఏంటంటే సర్వసత్యంకైనా నడిపిస్తాడు. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వ సత్యములోనికి నడిపించెను. సర్వ సత్యమునకు ఆయన నడిపించును. హల్లెలూయా, ప్రైజ్. ఇక్కడ చూడండి, నేను వాడే పిక్చరు. ఆ ప్రతి బీమ్ ఉంది చూడండి, అక్కడ వుడెన్ బీమ్, దాని లెంత్ పెరుగుతున్నది. హీ విల్, దాని లెంత్ ఒక రకంగా ఉంది. గైడ్ యూ, దాని లెంత్ కొంచెం ఎక్కువే ఉంది. కిందున్న బీమ్ ఇంటూ ఆల్ ట్రూత్, దాని లెంత్ ఇంకా ఎక్కువగా ఉంది. హీ విల్ లీడ్ యూ ఇంటూ ఆల్ ట్రూత్ అంటే, జాగ్రత్తగా వినండి, అడుగు బై అడుగు, మెట్టు బై మెట్టు ఆయన సర్వసత్యంకి నడిపిస్తాడు. ప్రోగ్రెసివ్ రెవల్యూషన్ ఇది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఒకేసారి చూపించే రెవల్యూషన్ కాదు, అడుగు బై అడుగు, మెట్టు బై మెట్టు. దీని అర్థం ఏంటి? లోతులో వెళ్తున్నాను. సమరియా సంఘంలో కూడా మనం గమనిస్తే, వాళ్ళు మారు మనసు పొందినప్పుడు అక్కడ సూచనలు కనిపించలేదు. అయితే పేతురు, యోహాన్ అక్కడ వస్తున్నారు యెరూషలేం సంఘం నుంచి. వాళ్ళు వచ్చి సమరియా సంఘ సభ్యుల మీద చేయి పెట్టి ప్రార్థన చేసినప్పుడు, సమరియా సంఘ సభ్యులు అంట మరి ప్రవచించి అన్య భాషల్లో మాట్లాడి. ఎందుకు ఈ సందర్భం దేవుడు మరి కలిగించాడు? కారణం ఏమై ఉంది? మనకందరికీ తెలుసు. చరిత్రలో మనం గమనిస్తే సమరీయులకి యూదులకి అస్సలు పడేదే కాదు. మీకు హిస్టరీ చెప్తున్నాను, అందరు కూడా ఈరోజు చదవాలి, హోంవర్క్ తీసుకోండి. 2వ రాజుల గ్రంథం 17వ అధ్యాయం, మరి చెప్తున్నాను, 2వ రాజుల గ్రంథం 17వ అధ్యాయం మనం చదివితే సమరీయులు ఎలాగా జన్మించారో ఆ చరిత్ర అంతా కూడా ఉంది. సొలొమోను రాజు పరిపాలన తర్వాత ఇజ్రాయెల్ రాజ్యము 2 భాగాలుగా విభాగించబడింది. 10 గోత్రాలు కలిపి ఇజ్రాయెల్ రాజ్యము, దాని ప్రధాన పట్టణము సమేరియా. దాని తర్వాత మనం గమనిస్తే కింద దక్షిణం వైపు 2 గోత్రాలు, యూదా, బెంజమిన్ కలిపి యూదా రాజ్యము, దానికి ప్రధాన పట్టణం యెరూషలేం. అయితే ఈ 10 గోత్రాల ఇజ్రాయెల్ రాజ్యంలో ఒక్క రాజు కూడా నమ్మకస్తుడు మనకు కనిపించాడు. అందరు కూడా విగ్రహారాధికులే. దేవుడు అనేక ప్రవక్తలను పంపించి వాళ్ళని సరిదిద్దుటకు ప్రయత్నించినా సరే వాళ్ళు మారు మనసు పొందలేదు. మనసు కఠోరపరుచుకొని ఆ ప్రవక్తలను హింసించారు. చివరిలో దేవుని వాళ్ళ మీద దిగి వచ్చింది. అషూర్ రాజును దేవుడు పంపించాడు. ఆ 10 గోత్రాలు ఉన్న ఇజ్రాయెల్ ప్రజలందరినీ కూడా ఆయన చెరలో తీసుకొని వెళ్ళిపోయాడు. చెరలో తీసుకొని వెళ్ళినప్పుడు కొంచెం మంది యూదులు వెళ్ళి అడవిలో, కొండల్లో, గుహల్లో దాక్కున్నారు. అక్కడే ఉన్నారు వాళ్ళు భయపడి. కొన్ని రోజుల తర్వాత అషూర్ రాజు ఏం చేశాడు అని అంటే, ప్రజలు లేకుండా ఉంటే ఆ భూమి ఒక అడవిగా మారిపోతుంది, జంతువుల జనసంఖ్య పెరిగిపోతుందని ఆయన రాజ్యంకి చెందిన వేరే అన్యులని అదే దేశంకి, అదే ప్రాంతంకి తీసుకొని వచ్చాడు. అదే సమరియకి తీసుకొని వచ్చాడు. అప్పుడు ఈ యూదులు ఎవరు దాక్కొని అలాగే అడవిలో వాళ్ళు బయటికి వచ్చారు. వాళ్ళకి అన్యుల మధ్యన పెళ్ళయింది. అప్పుడు సమరియలు పుట్టారు. ఆర్ యు అండర్స్టాండింగ్? అందుకు యూదులు ఎందుకు సమరియలు అంటే చిన్న చూపు చూస్తారంటే, వాళ్ళలో 50% మాత్రమే యూదుల రక్తం ఉంది అని చిన్న చూపు చూస్తారు. సో వైరం ఎప్పుడు చరిత్ర రీతిగా మనకు అనిపిస్తుంది. ఇప్పుడు మనం లోతులో వెళ్దాం. అదే సమరియా సంఘము స్ట్రాంగ్గా మొదటి దినం నుంచి ఉంటే, యెరూషలేం సంఘం నుంచి పేతురు, యోహాను వచ్చి చేయి పెట్టి ప్రార్థన చేసే వరకు పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ హృదయం లోపల రాలేదు. కానీ మొదటి దినం నుంచే పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ హృదయంలో ఉండుంటే సమరియా సంఘం ఇండిపెండెంట్గా ఉండేది.
తల్లి యెరూషలేము సంఘంకి లోబడేది కాదు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? తల్లి యెరూషలేము సంఘంకి అది లోబడేది కాదు. అరే మేము సమృద్ధిగా ఉన్నాం, మేము పరిపూర్ణులం అని. అలాగా ఏం జరిగేది అని అంటే ఈ రెండు సంఘాల మధ్యన అలాగే వైరం కంటిన్యూ అయ్యేది. కానీ దేవుడు ఏం చేశారు అని అంటే, పరిశుద్ధాత్మ దేవుడిని ఎప్పుడు పంపించాడు అని అంటే, పేతురు యోహాన్ అక్కడ వచ్చి వాళ్ళ మీద చేపెట్టి ప్రార్థన చేసినప్పుడు అప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ హృదయాల లోపల రావటం జరుగుతుంది. వాళ్ళు కూడా ప్రవచిస్తున్నారు, వాళ్ళు కూడా అన్య భాషల్లో మాట్లాడుతున్నారు. ఇంకా పేతురు యోహాన్ హృదయంలో కూడా ప్రిజుడిస్ అనేది లేదు. మేము గొప్ప సమరయులము కంటే గొప్ప అని చెప్పుటకు వీల్లేదు. ఎందుకంటే వాళ్ళ జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు ఎలాగ ప్రవేశించాడో వీళ్ళ జీవితాల్లో కూడా అలాగే ప్రవేశించడం ఇద్దరు చూశారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. లేకపోతే ప్రిజుడిస్ ఉండేది పేతురు యోహాన్ మనసులో కూడా, అరే సమరయులు మాకంటే తక్కువలే. మరి అండర్స్టాండింగ్. కానీ సూచనలు దేవుడు చూపించాడు. దాంతో కూడిన వాక్య భాగం కూడా మనం చదువుకుందాము. చందు బ్రదర్ 8వ అధ్యాయం అపోస్తల కార్యం 14వ వచనం నుంచి 17వ వచనం. ఇక్కడ చూడండి, పేతురు యోహాను అక్కడ బోధ చేస్తున్నారు సమరయ సంఘం మధ్యలో. అపోస్తల కార్యం 8వ అధ్యాయం 14వ వచనం నుంచి 17వ వచనం. సమరయ వారు దేవుని వాక్యము అంగీకరించరని యెరూషలేములోని అపోస్తలు విని పేతురును యోహానును వారి యొద్దకు పంపిరి. వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవలెనని వారి కొరకు ప్రార్థన చేసిరి. అంతకు ముందు వారిలో ఎవని మీదను ఆయన దిగి ఉండలేదు. వారు ప్రభువైన యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం మాత్రము పొంది ఉండిరి. అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులు ఉంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. వాళ్ళ ముందే, పేతురు యోహాన్ ముందే. ఇంకా పేతురు యోహాన్కి సమరయ సంఘం వైపు చూసి చిన్న చూపు చూచుటకు వీల్లేదు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఏమైంది? వీళ్ళు కూడా ప్రవచించిరి. అది కూడా చదువుకుందామా బ్రదర్? కింద వచనము, సమరయ సంఘ సభ్యులు. ఓకే, అపోస్తలు చేతులుంచటం వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినని సీమోను చూచి, అదేనా గురించి చూడండి, అక్కడ ఉన్న ఒక మంత్రకారుడికి తేటగా కనిపిస్తుంది, సూచనలు కనిపించేస్తున్నాయి. ఇంకా ఆయన కూడా దురాశతో నాకు కూడా వరం కావాలి అని అడుగుతున్నాడు. సో ఇక్కడ మనము ఇంకా కొంచెం లోతులో వెళ్దాం. అపోస్తల కార్యం 8వ అధ్యాయము మొదట్లో రాయబడిందా? అపోస్తల కార్యం 10వ అధ్యాయం మొదట్లో రాయబడిందా? అడుగుతున్నాం. సింపుల్ క్వశ్చన్. 8వ అధ్యాయం కదా. సమరయులు మొదట్లో మారు మనసు పొందుట మనం చూస్తున్నాము. దాని తర్వాతే కొర్నేలియు. ఎందుకంట? ఏంటి కారణం? మన దేవుడు ఓమ్ని సైకాట్రిస్ట్ కదా. అరే సమరయులన్నా 50% యూదుల రక్తం ఉంది. వాళ్ళని యూదులు అంగీకరించుట కొంచెం సులభమే, కానీ అన్యులని అంగీకరించుట ఇంకా కష్టము. ప్రోగ్రెసివ్ రెవల్యూషన్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సర్వ సత్యంకి దేవుడు నడిపిస్తాడు, అడుగు బై అడుగు, మెట్టు బై మెట్టు. అందుకే మొదట్లో అన్యులు కాదు, తర్వాత సమరయులు కాదు, కానీ మొదట్లో సమరయులు, దాని తర్వాత అన్యులు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యు ఆల్ అండర్స్టాండింగ్? అరే ఈ రివర్స్ ఆర్డర్ కూడా అయి ఉండొచ్చు కదా. మొదట్లో కొర్నేలియుని అంగీకరించి తర్వాత సమరయులను దేవుడు అంగీకరించవచ్చు కదా. మొదట్లో కొర్నేలియుని అంగీకరించినట్లు యూదులకు చూపించవచ్చు కదా. అది ఇంకా అసలే జీర్ణం కాదు వాళ్ళకి, అసలే జీర్ణం కాదు. మొదట్లో సమరయులు అంగీకరించబడుట అది జీర్ణం కావాలి. ఎందుకంటే వాళ్ళందరూ ఏ ఆలోచన కలిగి ఉన్నారంటే, మెస్సయ్య యూదుడు, ఆయన రక్షకుడు ఓన్లీ యూదులకు మాత్రమే. ఆ ఆలోచన కలిగి ఉన్నారు. ఆ ఆలోచన నుంచి వాళ్ళని బయటికి తీసుకొని రావాలంటే ఒకేసారి బిర్యానీ తినిపిస్తే జీర్ణం కాదు వాళ్ళకి. ఫస్ట్ పాలు తాగిపించాలి. ఆర్ యు అండర్స్టాండింగ్? అడుగు బై అడుగు, మెట్టు బై మెట్టు, సర్వ సత్యంకి పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడు. అన్నీ ఒకే దినం బయలుపరుస్తాడా? బయలుపరచాడే. జీర్ణం కాదు కదా అన్నీ ఒకే దినం బయలుపరుస్తాయి. అందుకు మొదట్లో సమరయులు, ఎందుకంటే కనీసం వాళ్ళలో 50% యూదుల రక్తం ఉంది. దాని తర్వాతనే కంప్లీట్ అన్యులు, కొర్నేలియు లాంటి వాడు. ఆర్ యు అండర్స్టాండింగ్ హౌ ద ఓమ్ని సైకాట్రిస్ట్ హస్ వర్క్డ్? అమేజింగ్ గాడ్ వి హ్యావ్. సో ఆయన కోరిక ఏంటంటే ఆది సంఘంలో సమాధానం అనేది ఉండాలి. ఒకరొకరిని ఒకరు అంగీకరించుకోవాలి. ఒకరొకరిని చిన్న చూపు చూచుటకు వీల్లేదు.
అందరు కూడా యేసు రక్తం చేత కొనబడి దేవునికి పరిశుద్ధులు, చాలా విలువైన వాళ్ళని ఒకరొకరు అర్థం చేసుకోవాలి. అది దేవుని కోరిక, అది ఓమ్ని సైకాట్రిస్ట్ కోరిక. సో ఈ దినము మనం చూసిన 2 Rలు ఏంటంటే రూటింగ్ అవుట్ రేసిజం. మా జనమే గొప్ప, ఆ రేసిజం తీసివేయటం. దాని తర్వాత రెవల్యూషన్, ఎలాగంటే ప్రోగ్రెసివ్ రెవల్యూషన్, జస్ట్ నాట్ స్ట్రైట్ అవే, అడుగు బై అడుగు, మెట్టు బై మెట్టు. మొదట్లో సమీరులు, దాని తర్వాతనే అన్యులు. మొదట్లో అన్యులు, తర్వాత సమీరులు కాదు. ఆ ఆర్డర్ కూడా చూడండి, ఆ క్రమం కూడా మీరు గమనించండి. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇక్కడ నేను ముగించి చిన్న ప్రార్థన చేసి నేను ఫ్లోర్ బిషప్ సింగం గారికి అప్పచెప్తాను. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు, ఈ వేదిక బట్టి ఎంతో వందనాలు తండ్రి. ఎంతో కృషితో తండ్రి, ఎంతో ప్రయాసంతో బిషప్స్ ఇద్దరు కూడా, సింగం గారు, భాస్కర్ గారు, దీన్ని స్థాపించటమే కాదు, ఎంతో ప్రయాసంతో దాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారు. బిషప్స్ ని దీవించండి, ఆశీర్వదించండి. అలాగే పార్టిసిపెంట్స్ ని దీవించండి, ఆశీర్వదించండి. గొప్ప విజ్ఞాపన ప్రార్థన పరిచర్యలో మేము పాల్గొవాలని ఎంతో ఆసక్తితో వాళ్ళు వచ్చి ఉన్నారు. వాళ్ళు కూడా సేవకులే, వాళ్ళకు కూడా ఏదో పనులు ఉండి ఉండొచ్చు. కానీ తండ్రి, ఈ ముఖ్యమైన విజ్ఞాపన ప్రార్థన పరిచర్యలో మేము పాల్గొవాలి. ఇంకా ఎంతో సాత్వికంతో వాళ్ళు వచ్చి ఉన్నారు. వాక్యపరంగా, ఆత్మికంగా మేము బలపరచబడాలని అందరినీ కూడా తండ్రి, మీరు ఆశ కలిగిన ప్రాణుల్ని తృప్తిపరిచే దేవుడై ఉన్నారు కాబట్టి అందరినీ మీరు తృప్తిపరిచి ఉన్నారని మేము నమ్ముచున్నాం. నిష్ప్రయోజకమైన మీ దీన దాసుడిని నించోబెట్టి మీ మహిమార్థమై వాడుకున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం, ఈ వేళ, ఈ పూట మీరు మాకు నేర్పించిన పాఠంను తండ్రి, మేము వేరే క్రైస్తవులతో కూడా పంచుకుంటుటకు మాకు ఆ ప్రేరేపణ పుట్టించండి. చందు బ్రదర్ ఎంతో కృషితో తండ్రి టెక్నికల్ కోఆర్డినేషన్ చేయటమే కాదు, చక్కగా యూట్యూబ్లో కూడా వీడియో సెషన్స్ని అప్లోడ్ చేస్తున్నారు. ఆ వీడియో సెషన్స్ని మేము సర్క్యులేట్ చేసేటట్లు తండ్రి మా మనసులో ప్రేరేపణ పుట్టించండి. అలాగే మీరు నేర్పించిన పాఠములు మేము వినే వాళ్ళగానే కాకుండా మా క్రైస్తవ జీవితంలో అమలు పరిచే వాళ్ళని మమ్మల్ని అందరినీ సరిదిద్దండి. ఈ విన్నపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్.